ఐదో డివిజన్ అరవపాలెం బోడిగాడి తోట వద్ద పార్కు ప్రహారీ గోడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, నగర అధ్యక్షులు మామిడాల మధు పాల్గొన్నారు. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా 4 కోట్ల రూపాయలతో పార్క్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం అభివృద్ధికి పాటుపడే వ్యక్తి నారాయణ అని అనురాధ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో మంత్రి నారాయణ గెలవడం ఖాయమని మామిడాల మధు తెలిపారు. కార్యక్రమంలో లెక్కల వెంకరెడ్డి, గంగాధర్, విజయమ్మ, శైలజ, శోభన, సుమన్, మణి, హబీబ్, ప్రసాద్, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, కార్యకర్తల నాయకులు అందరి తరపున మా నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక మంచి శాసనసభ్యుడు, ఒక మంచి మంత్రి నెల్లూరు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నెల్లూరు ప్రజలకి ఓటేసినందుకు నేను పనిచేయాలి, ఒక పనిచేసే మంత్రిని మా దగ్గర ఉండడం, మేము ఆయన దగ్గర పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో 1 సంవత్సరం తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆయన అందరూ చూశారు. ప్రతినిత్యం పని పని పని, ఏం చేస్తే బాగుంటుంది మా ప్రజలకి, ఏమి ఇస్తే బాగుంటుంది మా ప్రజలకి, ప్రజలు ఏం కోరుకుంటున్నారని చెప్పి నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ టోన్ చేస్తూ వాళ్ళందరూ ముందు ఉంచుతున్నారు. అలాంటి నాయకుడు దొరకడం నిజంగా మేమందరం అదృష్టం చేసుకున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన మొట్టమొదట చేపట్టింది 46 పార్కుల్ని డిజైన్ చేసి, ఏదైతే ముందుగానే ఉన్నాయో ఆ పార్కులన్నింటినీ కూడా పూర్తిగా శంకుస్థాపనలే కాకుండా ప్రారంభించడం కూడా జరిగింది. వాటిలన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఒక పార్క్ ఉన్నట్టు ఒక పార్క్ లేదు. ఈరోజు మనం వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క పార్క్లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానో, మున్సిపల్ ఫండ్స్ ద్వారానో వాటిని తీర్చిదిద్ది అక్కడ ఆట వస్తువులు కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, ఇటు పూర్తిగా రాష్ట్రంలోనే ముఖ్యంగా మన ఇతర జిల్లాల్లో కూడా లేని విధంగా ప్రతి ఒక్క పార్క్ని ఒకదానికి మించి పార్కుల్ని డిజైన్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఈరోజు పార్కులో ఎవరైనా చేశారంటే అది ఒక నారాయణ గారే. ఆ పార్కుల్ని ప్రజలకు అంకితం చేస్తూ ప్రజలందరూ కూడా అక్కడ ఉపయోగపడేలా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇది శాశ్వతంగా నిలిచిపోయే విధం. అదేవిధంగా ఈరోజు ఎవరు ఊహించి ఉండరు, బోడిగోడ తట్టుపక్క ఇంత పెద్ద స్థలం ఉంది, ఈ స్థలాన్ని డెవలప్ చేయాలా, ఈ స్థలంలో ఏం తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరి ఆలోచనలో లేదు. కానీ ఒక చిన్న పండగ కార్యక్రమానికి వస్తే ఈ స్థలం ఏంటి అని చూపిస్తే ఈ స్థలం మీద వెంటనే ఆలోచనతో 1 సంవత్సరం లోపలే, అంటే 1 సంవత్సరం సంక్రాంతిలోనే వచ్చారు, చూడడం జరిగింది. దీనికి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలా, ఎలా ఫండ్స్ తీసుకురావాలా అనే ఆలోచనతో ఆయన మేధస్సులో ఉన్నట్టు ఆయనకున్న ఇంపార్టెంట్గా అక్కడ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి అవన్నీ ఎలా కొలాబరేట్ చేశాడో దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఇంత పెద్ద పార్క్ని డెవలప్ చేయబోతున్నారు. ఇప్పుడు మనందరికీ తెలుసు, చిల్డ్రన్స్ పార్క్ డెవలప్ అయిన తర్వాత ఆ పార్క్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలు ఎంతోమంది అక్కడ ఇళ్ళలో లేకపోయినా కూడా ఇప్పుడు ఇల్లులు డెవలప్ అయినాయి, లేఅవుట్లు డెవలప్ అయినాయి. ఆ విధంగా లేఅవుట్లు కూడా రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఈరోజు ఆ పార్క్ కన్నా మించి ఈ బోడిగోడ తోటలో, ఈ స్లమ్ ఏరియాలో, ఈ ప్రాంతంలో 3, 4, 5, 6, 7, 8 అట్లా ఈ డివిజన్స్ అన్నిటికి కూడా ఒక మంచి పార్క్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఆయన దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టి ఇంత తొందరగానే చేపట్టడం నిజంగా ఇక్కడున్న ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే గతంలోనే రోడ్లు ఎవరు వేశారంటే నారాయణ గారు అన్నవాళ్ళు, గతంలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు తెచ్చారంటే అది నారాయణ సార్ అని అందరికీ తెలుసు. అదేవిధంగా వాటర్ పైప్ లైన్స్ ఇంటికి ఇస్తే ఈరోజు 10% పనులు కూడా చేయకుండా ఆపేస్తే ఆ పనులను కూడా ప్రారంభించింది ఎవరంటే నారాయణ సార్ అని అందరికీ తెలుసు. ఆ విధంగా నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించి ప్రజలకు ఏం కావాలా అని ఆలోచించి చేసిన ఒకే ఒక వ్యక్తి నారాయణ గారు. మా చిరకాల వాంఛ ఇలాంటి స్లమ్ ఏరియాలో, ఇలాంటి బోడిగొడ ఏరియాలో ఇలాంటి పార్కు రావడం మా జన్మల అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా నారాయణ సార్ గురించి చెప్పగానే మేము ఆయన పార్కు వస్తుందని చెప్పాడు, కానీ ఇంత తొందరగా స్టార్ట్ అవుతుందని చెప్పి అనుకోలేదు. నారాయణ సార్ గారికి మరీ మా 5 డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బోడిగాడ తోటలో ఇక్కడ ఒక అరవపాలెం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఈ 5వ డివిజన్ సంబంధించి ఈ అరవపాలెంలో గతంలో ఇళ్ళులన్నీ కూడా ఉండేవి. దాన్ని వైసీపీ వాళ్ళు లేవగొట్టడం జరిగింది. వాళ్ళకి నారాయణ సార్ అప్పట్లో ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద వాళ్ళందరూ కూడా పడారిపల్లిలో హౌసింగ్ బోర్డు కాలనీలో వాళ్ళందరికీ 251 హౌసెస్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు
నారాయణ సార్ మళ్ళీ మంత్రి కాగానే ఒకరోజు సంక్రాంతి ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చినప్పుడు సార్ నేను కారులో ఉన్నాను, సార్ ఇది వెళ్తా చూస్తే నేను సార్కి చెప్పాను, సార్ ఇది ఒక మంచి సైట్ ఉంది సార్, ఇది పెద్ద పార్క్ చేయాలంటే సార్ పక్క రోజు ఉదయాన్నే వచ్చి దీన్ని విజిట్ చేసి దీన్ని పార్క్ చేసేదానికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. నిజంగా కూడా అప్పుడు చాలా సంతోషపడ్డాం. ఈరోజు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి చేసిన అనురాధమ్మ గారికి, అలాగే ఇక్కడికి చేసిన రెడీ అయిన తర్వాత అందరూ కూడా ఆహ్లాదకరంగా వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసి వెళ్ళేదానికి కూడా హ్యాపీగా ఉంటుంది. పార్క్ అలాగే మీరు మున్సిపల్ స్కూల్స్ చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎల్ఈడి లైట్స్ కావచ్చు, ఎక్కడ పెట్టినా కూడా ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నిజంగా కూడా మాకు ఓటేసి ప్రజలు కూడా నారాయణ సార్కి ఉండాలని చెప్పి రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్